జూలై 17, 2024 తొలి ఏకాదశి. ఈ ఏకాదశి తిథి రోజున ఎవరైతే ఈ పండును తిని ఈ మాటను 3 సార్లు మనసులో అనుకుంటారో వారికి ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చి ఈ పండుగ మనం గొప్ప తిథిగా భావిస్తాం. అలానే కాకుండా ఈ మంత్రాలను మనసులో అనుకుంటే చక్కగా మనం ఉపవాసం లేకపోయినా, జాగరణ చెయ్యకపోయినా చక్కగా మనకి అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. ఏ మంత్రం మనసులో అనుకుంటే మనకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ చేయకోకుండా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయండి. అలానే ఈ మాటను మనసులో అనుకొని ఈ పండుగ గనక మీరు స్వీకరించినట్లయితే ఖచ్చితంగా ఉపవాసం చేసిన పుణ్యఫలం, జాగరణ చేసిన పుణ్యఫలం లభిస్తుందని చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో మనకొస్తుంది. చాలా పవిత్రతను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. మనం ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని నియమాలను పాటించినట్లయితే మనకి తిరుగుండదని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈరోజు స్వామివారికి నివేదన చేసి అలానే వాటిని మనం స్వీకరించుకోవటం వలన మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే మన జీవితాలు మారతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తొలి ఏకాదశి చాలా పవిత్రమైందండి. చాలా వరకు కూడా విశిష్టతను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. తొలి ఏకాదశి రోజున చాలామంది కూడా అనేక రకాల పరిహారాలు చేస్తుంటారు. చాలామంది కూడా ఏంటంటే ఉపవాస దీక్ష చాలామంది పాటిస్తూ ఉంటారండి. అలా పాటించలేని వారు ఈ పండుగని ఖచ్చితంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఈ ఇది స్వీకరించినట్లయితే అనుగ్రహం మనకి కలుగుతుందండి. ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి ఏంటి అంటే మనలో చాలా వరకు కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండడానికి, కాపాడడానికి మనం ఈరోజు ఉండే ఉపవాసం కానీ, ప్రసాదాలు కానీ, ముఖ్యంగా పేలాల పిండి ఇవన్నీ కూడా మన ఆరోగ్యం ప్రాప్తించడానికి, ఐశ్వర్యం కలగజేయడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి పదార్థాలను ఈరోజు మనం తిన్నట్లయితే అలానే ఈరోజు మనం స్వీకరించినట్లయితే ఈరోజు మనం స్వామివారికి నైవేద్యంగా వీటిని పెట్టినైతే మనకి చక్కగా సకల శుభాలు కలుగుతాయండి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు కలుగుతాయని చెప్పవచ్చు. చాలామంది కూడా ఏంటంటే అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. అనేక రకాలుగా కూడా చాలామంది ఏంటి అంటే సమస్యలను ఎదుర్కొంటుంటారు. వాటి నుంచి ఎలా బయటపడాలో సతమతమైపోతుంటారు. అలాంటి వారు ఏంటంటే ఈరోజు ఈ పండుగ తిథి రోజున గొప్ప పండుగ తిథి పర్వదినం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని మనసులో 3 సార్లు చెప్పుకుంటారో అనుకుని ఆ తర్వాత స్వామివారికి ఇది నైవేద్యంగా పెట్టి తరువాత ప్రసాదంగా మన ఇల్లిపాది తీసుకోవటం వలన ఏంటంటే మనకి మోక్షం లభిస్తుందని చెప్పవచ్చండి. అందువలన ఏంటంటే ఇలా ప్రయత్నించి చూడండి. మనం నార్మల్‌గా చెప్పాలంటే మనం తినాల్సిన పండు ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ అంటారు కదండీ! వాటిని రకరకాల పళ్ళను స్వామివారికి నివేదన చేసుకోవచ్చు. అలానే స్వామివారికి ప్రసాదంగా కూడా మనం నైవేద్యంగా స్వామివారికి నివేదన చేయవచ్చు. ఆపిల్ కానీ, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళను కానీ, అరటి పళ్ళను కానీ, మామిడి పళ్ళను కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి మన పనులు పూర్తి చేసుకుని స్వామికి ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేసుకోవాలి. ఎందుకంటే స్వామి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఆవు నెయ్యి దీపారాధన పెట్టుకోవాలి. లేదంటే పిండి దీపాలు కూడా మనం చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే రావి ఆకు పైన ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి కూడా దీపం పెట్టుకోవచ్చు. కానీ స్వామి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా వరకు కూడా మనకి విశేష ఫలితం కలుగుతుంది. అలానే వచ్చేసి స్వామివారికి మనకి మామిడి పళ్ళను కానీ, అరటి పళ్ళను కానీ చక్కగా స్వామివారి పటం ముందు పెట్టాలండి. అంటే స్వామివారికి మనం ఇవన్నీ కూడా ప్రసాదంగా గ్లాసుడు పాలు, 2 అరటి పళ్ళను పెట్టాలండి. స్వామివారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకునేటువంటి మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోవాలి. 3 లేక 21 లేక 108 సార్లు కూడా ఖచ్చితంగా పఠించవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా ఈ పండుగను తినటం వల్ల ఉపవాసం ఉండలేని వారు, అలానే జాగరణ చేయలేనటువంటి వారు ఆ పుణ్య ఫలితాన్ని కలగజేసుకుంటారని చెప్పవచ్చు. అలానే కాకుండా స్వామికి పచ్చకర్పూరం అంటే ప్రీతండి. ఆ పచ్చకర్పూరంతో మనం దద్దోజనం కానీ, చక్కెర పొంగలిని కానీ స్వామివారికి పెట్టి అనంతరం మనం దానిని స్వీకరించినట్లయితే మనకి ఈ సీజన్‌లో ఏ వ్యాధులైతే వస్తాయో వాటిని బారి నుంచి మనం బయటపడగలుగుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా మీరు ఏంటంటే అరటి పళ్ళను కానీ, మామిడి పళ్ళను కానీ ఏవైనా సరే పర్వాలేదు కానీ
ఒక్కటి మాత్రం స్వామివారికి నైవేద్యం పెట్టాలి. 2 పళ్ళు స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి. ఇందులో మనం రకరకాల అంటే పళ్ళను కూడా పెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అనంతరం వాటిని మనం స్వీకరిస్తే మనకి చక్కని ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు చేసేటువంటి మనం పూజ కానీ, స్వామివారి ఆరాధన కానీ చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఈ విధంగా స్వామివారికి ఈ పళ్ళను నైవేద్యంగా పెట్టేసి అనంతరం దీపం పెట్టిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని మనసులో అనుకోవాలండి. ఈ మంత్రాన్ని మనం మనసులో అనుకోవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బంది కలుగుతుందో వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అలానే కాకుండా చక్కగా కలిసి రావడానికి, మీరు పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుందండి. ఆ మంత్రం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం వర్ణం పరానని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి. ఇలా చేయడం వలన ఏంటంటే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే ఆయన అనుగ్రహం, ఆయన కృపా కటాక్షాలు మనపై ఉంటాయని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఏంటంటే మనం ఈరోజు ఉపవాసం లేకపోయినా, అలానే జాగరణ చేయకపోయినా దానికి తోడు ఆ స్వామివారిని ఈరోజు కొన్ని కొన్ని పరిస్థితుల నిమిత్తం మనం ఆరాధించలేకపోయినా ఇలా స్వామివారిని ఆరాధించలేని వారు ఈ మాటను మనసులో అనుకోవాలని ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో లక్ష్మీ వల్లభాయ నమః, ఓం నమో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని చెప్పి నామాన్ని మనసులో చెప్పుకోవాలి. మళ్ళీ ఏంటంటే ఓం నమో నారాయణాయ నమః, ఓం లక్ష్మీ వల్లభాయ నమః, ఓం విష్ణు వక్షస్థిల స్థితాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనసులో చెప్పుకోవాలి. ఇలా 3 సార్లు చెప్పుకోవాలి. మనం పెట్టిన ఆ పళ్ళను స్వామివారు తిన్న తర్వాత కూడా మన మనసులో అనుకుంటే, తినకముందు కూడా స్వామివారిని పూజించేటప్పుడు మనసులో అనుకోవాలి. అలానే కాకుండా మనం ముందు చెప్పుకున్నాం కదా మంత్రం, ఆ మంత్రాన్ని కూడా మనసులో అనుకోవాలి. మనం ఆ మంత్రాలను చక్కగా పఠించుకోవటం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. అది ఏంటి అంటే మనకి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. అలానే మనం ఉపవాసం, జాగరణ చేసిన పుణ్య ఫలం మనకి దక్కుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి. అందువలన వీటిని మనం పఠించుకోవటం వల్ల సులభంగా వారి కృపా కటాక్షాలు పొందగలుగుతాం. ఆయన అనుగ్రహం మనం పొందగలుగుతాం. ఆ మంత్రాలు ఏంటి అంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే మంత్రాన్ని మనం ముందుగా చెప్పుకున్న ఆ మంత్రాన్ని మనసులో అనుకుంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఆయన కటాక్షం, మోక్షం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇలా అంతులేని ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. అలానే చక్కగా మనం ఏదైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామో వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందువలన ఇలా ప్రయత్నించి చూడండి, మంచి ఫలితం అనేది కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.